ఇక్కడ కటింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే వన్ సైడే తిరిగిపోయింది స్క్రూ అనేది. స్క్రూ చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాతది కొత్తది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. ఎల్పిజి గ్యాస్ స్టవ్. ఈ పైప్కు 2 వాల్స్ ఉన్నాయి కదా ఆన్ ఆఫ్. దీంట్లో చిన్న స్ప్రింగ్ అయితే, చిన్న స్క్రూ అయితే ఉండడం జరిగింది. ఈ స్క్రూ ఇప్పుకనే మనకు స్ప్రింగ్ను లోపల బుష్ అయితే బయటికి రావడం జరుగుతుంది. ఆ స్క్రూ అయితే మనకు స్క్రూ డ్రైవర్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేకుండా ఒక సైడ్ అయితే తిరిగిపోవడం జరిగింది. దాన్ని గ్రైండింగ్ మిషన్ తోటి గ్రైండింగ్ లైట్ కొట్టి స్క్రూ అయితే తీయడం జరుగుతుంది. చూడండి ఒకసారి మీకు దగ్గరికి అయితే చూపెడుతున్నా. ఇక్కడ కటింగ్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే వన్ సైడే తిరిగిపోయింది స్క్రూ అనేది. దీన్ని లైట్గా గ్రైండింగ్ కొట్టి అయితే మనం బయటకు తీసేసుకోవాలి. గ్రైండింగ్ కొట్టినప్పుడు జాగ్రత్తగా కొట్టుకోవాలి, ఎటు టచ్ కాకుండా. మనకు అటు ఇటు ఏమైనా టచ్ అయితే లోపల మనకు బుష్కు కట్ అయ్యి మనకు హార్డ్గా తిరగడం జరుగుతుంది. స్క్రూ చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం పైన చేయబెట్టి ప్రెస్సింగ్ చేస్తున్నాం కదా, అది ఇట్లా మనకు బయట తీసేంత వరకు లైట్గా పేపర్ మందం అయితే చిన్న చిన్నగా చూసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు బయటికి అయితే రావడం జరుగుతుంది. చూడండి ఆల్రెడీ మొత్తం కటింగ్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. చూడండి స్క్రూ అయితే చాలా బయటకు వచ్చే విధంగా లైట్గా పేపర్ అయితే కొట్టుకోవడం జరిగింది. చూడండి ఇప్పుడు మనకు బయటకు వస్తుంది. లోపల నుంచి స్ప్రింగ్ కూడా మనం బయటకు తీయడం జరిగింది. చూడండి మనకు లోపల బుష్ కూడా తీసేసుకోవాలి బయటికి. లోపల బుష్ కూడా తీసుకొని మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ యాసిడ్గా అయితే మనం ఫిట్ చేసుకోవాలి. బుష్ నీట్గా క్లీన్ చేసుకొని హోల్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి దీనికి మనం కట్ చేసిన స్క్రూ ఉంది కదా, ఇట్లా కటింగ్ పెట్టి కూడా మళ్ళీ దీన్ని తీసేసుకోవచ్చు. ఒకవేళ మనం కడిమిలేట్ తోటి అయితే ఇప్పి చూద్దాం. ఇలా రాకపోతే మనం మధ్యలో కటింగ్ ఆప్షన్ పెట్టుకొని స్క్రూ అయితే మళ్ళీ ఇప్పేసుకోవచ్చు. మళ్ళీ కొత్త స్క్రూ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. స్టవ్ రిపేర్ చేసిన ఫుల్ వీడియోలు మన ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. లేదా కింద కూడా మీకు లింక్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రూ మనం ఇప్పాము. ఒకటి మీకు కొత్త స్క్రూ కూడా చూపెడతా చూడండి. ఇది వచ్చేసి కొత్త స్క్రూ. చూడండి దీనికి మధ్యలో కటింగ్ ఆప్షన్ ఉంది కదా, దాంట్లో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇప్పితే మనకు బయటకైతే వాలు స్ప్రింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇది జాగ్రత్తగా మళ్ళీ మనం అయితే ఫిట్ చేసుకోవాలి. పాతది కొత్తది చూడండి, ఇది పాతది పక్కనది కొత్తది. ఇది కట్ చేసి అయితే మనం తీయడం జరిగింది. ఒకవేళ అట్లా రానప్పుడు మధ్యలో కటింగ్ ఆప్షన్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. మీకు ఫస్ట్ చెప్పా కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒకసారి మీకు మళ్ళీ కొత్త స్క్రూ వీడియో చేసినాక చూపెడుతున్నా చూడండి. లైట్గా గ్రీస్ పెట్టుకొని అయితే వీరంత వరకు టైట్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.